శ్రీరామనవమి ఉత్సవ సంబరాల్లో మున్నుపూడి గ్రామ ప్రజలు నమస్తే అండి. నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. ఎప్పుడూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే మున్నుపూడి గ్రామం శ్రీరామనవమి వచ్చిందంటే 5 రోజుల పాటు మున్నుపూడి గ్రామం మొత్తం లైటింగ్ వెలుగులతో, గ్రామోత్సవాలతో, డాన్స్ ప్రోగ్రామ్స్ తో కలకల్లాడిపోతుంది. శ్రీరామనవమికి గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉంటూ చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఆలయంను 2013లో నిర్మించడం ప్రారంభించి 2015లో విగ్రహ ప్రతిష్ఠ గావించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలను గ్రామ ప్రజలంతా వైభవంగా నిర్వహిస్తున్నారు. నేను శ్రీరామనవమి తర్వాత రోజు మన మున్నుపూడి ఫాలోవర్ పిలుపు మేరకైతే వెళ్ళాను. వెళ్ళగానే మంచి డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉండింది. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి మున్నుపూడి గ్రామ ప్రజలు అలానే చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి ప్రశాంతంగా కింద కూర్చొని వీక్షిస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఊరి యూత్ అయితే గోల్డ్ మీదకైతే ఎక్కేస్తున్నారు. లైటింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయాను. రామ సీత లక్ష్మణులు చూడండి ఎంత కలగా మెరిసిపోతున్నారు. శ్రీరామనవమి అంటే పక్కన జిల్లాల విషయం ఏమో నాకు తెలియదు కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రతి పల్లెటూరులో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతా రామమయం. ఈ నెల్లూరు జిల్లా అంతా రామమయం. ఇంకా రాములు వారు హనుమంతుని మీద కూర్చొని ఊరేగింపుకు సిద్ధం అవుతూ ఉన్నారు. ఇంకా నేను కాసేపు ఆ డాన్స్ ప్రోగ్రామ్ చూసుకొని 2-3 గంటలకైతే ఇంటికి వచ్చేసాను. మున్నుపూడిలో అయితే చాలా బాగా చేశారు. మున్నుపూడి ఫాలోవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.